దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశాన్ని మనము ఆలోచన చేద్దాం. ఈ పాఠ్యాంశము అధికారము యొక్క నిర్వచనాన్ని మనకు తెలియజేస్తుంది. అధికారము యొక్క నిర్వచనం. ఈ ప్రపంచంలో మనుషులలో అనేక మందికి అధికారము అనేటువంటి ఆ పదానికి ఉన్న నిర్వచనం తెలియదు. అధికారము దేని కొరకు మనము చేపట్టాలి? మన చేతికి అధికారము ఎందు నిమిత్తమై రావాలి? మనము అధికారులుగా ఉన్నామంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన తీరుతెన్నులు ఎలా ఉండాలి? ఈ విషయాన్ని గురించినటువంటి జ్ఞానము లోకములో ఉన్నటువంటి ఇతర పుస్తకాలలో లేదు. కేవలము పరిశుద్ధ గ్రంథంలోనే పవిత్రముగా దేవుని మాటల ద్వారా ఈ యొక్క అర్థము తెలియచేయబడింది. ఒక అధికారము అనగానే ప్రపంచం అంతా ఏమని అనుకుంటుంది? అధికారం వచ్చిందంటే చాలా సంపాదించుకోవచ్చు, చాలా వెనకేసుకోవచ్చు, సర్వసుఖాలు అనుభవించవచ్చు, అలాగే ఏవైనా నియమాలు ఉంటే వాటిని ఉల్లంఘించవచ్చు. రూల్స్ మిగిలిన వారికి, అధికారులకు కాదు కదా అని కొందరు అధికారులు అనుకుంటారు. అంటే అధికారం అనేటువంటి పదానికి వీరెవ్వరికీ కూడా నిర్వచనం తెలియదు. అందుచేతనే చూడండి ఈరోజు ప్రపంచం ఎలా ఉందో చూడండి. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ అధికారి సజావుగా పరిపాలన చేయగలుగుతున్నాడా? అతడు ఒక ప్రభుత్వ అధికారి కావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా అధికారమును పొందినవాడు కావచ్చు. ఎవరైనా కానీ ఒక అధికారమును వారు పొందారు అంటే ఆ అధికారమును దేని కొరకు వినియోగించాలి అనేటువంటి విషయము వారికి తెలియకపోవడం చేత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తప్పుడు త్రోవలో నడుచుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఈరోజు ఈ విషయాన్ని మనము చక్కగా నేర్చుకుందాం, అనేకులకు ప్రకటిద్దాం. మొట్టమొదట అధికారమును గూర్చి మనము తెలుసుకోవాలంటే దేవుని అధికారం దగ్గరకు మనం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? అధికారము అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవుడు మొట్టమొదట అధికారి. అధికారము అనేది అసలు ఎక్కడైనా ఈరోజు మనకు కనిపిస్తుందంటే దానికి పునాది, దానికి ప్రారంభం, మూలం దేవుని అధికారము. దేవుని అధికారమే కనుక లేకపోతే ఈ భూమే లేదు, భూమి మీద మనుషులకు ఈ అధికారాలు కూడా లేనే లేవు. మొట్టమొదట అధికారమును గూర్చి మనం మాట్లాడాలంటే దేవుని అధికారం దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు సర్వాధికారి అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. మనుషులైతే దేవుని అధికారమును బట్టి సృష్టింపబడినటువంటి ఈ భూమి మీద కొద్దిపాటి ఆయుష్కాలాన్ని కలిగి జీవిస్తూ తమ బ్రతుకులో ఒక చిన్న అధికారాన్ని వారు కలిగి ఉంటున్నారు. దేవుడైతే తరములలో యుగములలో సర్వాధికారి. ఆయన భూతకాలంలోను, వర్తమాన కాలంలోను, భవిష్యత్ కాలంలో కూడా ఆయన సర్వాధికారి. ఆయన నుండే అధికారం పుట్టింది. ఆయన ఎక్కడి నుండో ఎవరి నుండో అధికారాన్ని పొందలేదు. ఆయనను బట్టి ఆయన నుండి అధికారం అనేది వచ్చింది. అందుచేతనే దేవుడు అనగానే, పరలోకమందున్న తండ్రి అనగానే ఆయన సర్వాధికారి అని మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. దేవదూతలు పరమందున్న దేవుని ఎలా కీర్తిస్తున్నారో ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. వారు దేవుణ్ణి సర్వాధికారి అని సంబోధించటం మనకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము
4వ అధ్యాయము 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. దేవదూతలు మానక రాత్రింబగళ్ళు అంటే నిరంతరం ఏమని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఏమని కీర్తిస్తున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన సర్వాధికారి, ఆయన పరిశుద్ధుడు 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 అంటే ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు అని వారు కీర్తిస్తున్నారు. ఈ వాక్య భాగం ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అధికారము అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదట సర్వాధికారి అయిన వాడు దేవుడు, ఆయన ప్రభువు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు సర్వాధికారాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు ఆ అధికారానికి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? అధికారం అంటే నియమాలను ఉల్లంఘించటం కాదు. అధికారం అంటే భోగభాగ్యాలను అనుభవించడం కోసం కాదు. అధికారం అంటే ఏదో విస్తారమైనటువంటి సొమ్మును ఆస్తిని పోగేసుకోవడం కోసం కాదు. అధికారం అంటే ఒక బాధ్యత. దేవుడు నేర్పిస్తున్నాడండి అధికారమునకు నిర్వచనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అధికారము అంటే ఒక భారం, ఒక బాధ్యత అంటే భారమే కదా. బాధ్యత అంటే భారమే. అధికారము దేని కొరకు మనము చేపట్టాలంటే అది ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడు ఆ అధికారమును మనము చేపట్టాలి. ఈరోజు లోకంలో ఎందరున్నారు అటువంటి వారు? చూడండి, అనేక మంది లోకంలో అధికారులను మనం చూస్తున్నాం. సంఘంలో కూడా, అనగా దేవుని సంఘము పేరిట కూడుకుంటున్నటువంటి సమాజంలో కూడా అధికారులను మనం చూస్తున్నాం. కానీ వీరందరూ కూడా తమకివ్వబడినటువంటి అధికారాన్ని దేని కొరకు వినియోగించుకుంటున్నారు? పేరు పలుకుబడులు సంపాదించుకోవడం కోసమా? శరీర సుఖాన్ని ఆశించిన వారై భోగభాగ్యాలను వారు అనుభవించుట కొరకు వినియోగించుకుంటున్నారా? ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారా? ఇంకా ఏదైనా లోకపరమైనటువంటి విషయాల నిమిత్తము వారి అధికారాన్ని వినియోగించుకుంటున్నారా? నియమాలను ఉల్లంఘించడానికి ఏమైనా వినియోగించుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి. అనేక మంది ఈ విషయాలలోనే వారు చిక్కుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంతే తప్ప అధికారమునకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానమును వారు తెలుసుకున్న వారై అధికారం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి శరీర సుఖానికి సంబంధించినటువంటి విషయాలకు నేను దానిని వినియోగించకూడదని, అధికారం అనగానే అది ఒక బాధ్యతని, అది ఒక భారమని తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందుచేతనే దేవుడి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు సర్వాధికారి. ఇప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఆ సర్వాధికారాన్ని దేని కొరకు వినియోగిస్తున్నాడు? ఆ అధికారమును ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నాడండి. ఆ అధికారమును ఆయన ఒక భారముగా తీసుకున్నాడండి. అలా తీసుకున్నాడు కనుకనే ఇదిగో మనుషుల కొరకు నిరంతరం ఆయన ఆలోచిస్తున్నాడు. మనుషుల కడుపు నింపుతున్నాడు. మనుషుల బ్రతుకును కొనసాగిస్తున్నాడు. ఆయన కునుకక నిద్రపోక మనలను కాపాడుతున్నాడు. అవునా కాదా? ఈరోజు ఈ భూమిని నిరంతరం త్రిప్పుచున్నదెవరు? అలాగే ఈ విశ్వమును నడిపిస్తున్నదెవరు? భూమి మీద కాలములను రప్పించుచున్నదెవరు? వర్షమును కురిపించుచున్నదెవరు? మనిషికి బ్రతుకును ఇచ్చుచున్నదెవరు అనగానే అన్నింటికి సమాధానం దేవుడు అని మనకు కనిపిస్తుంది. దేవుడు అనునిత్యము మనిషి బ్రతుకు కొరకు పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఎందు నిమిత్తము? ఆయన సర్వాధికారి ఆ అధికారమునకు ఉన్నటువంటి నిర్వచనాన్ని తన పనులను బట్టి తెలియజేస్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. దేవుడు ఎందుకు పని చేస్తున్నాడు? దేవుడు ఎందుకు భారముగా మనుషులను కాపాడుతున్నాడు? అది ఒక బాధ్యతగా ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే ఆయన సర్వాధికారి గనుక, ఆయనకు అధికారము అనగా నిర్వచనం అంటే ఏంటో తెలుసు గనుక. కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క గుణగణాలు, దేవుడు చేస్తున్న పని, దేవుడు ఎంత బాధ్యతను తీసుకున్నాడు అనేటువంటి విషయం మనకు ఒక వాక్య భాగంలో అర్థమవుతుంది. జాగ్రత్తగా మీరు చూడండి. 121వ కీర్తన 3వ వాక్యం నుండి మీరు చూడండి. 121వ కీర్తన 3వ వాక్యం నుండి, ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు. సర్వాధికారి తన బిడ్డల పాదములను తొట్రిల్లనియ్యడు. నీ పాదమును తొట్రిల్లనియ్యకుండా ఉండాలి అంటే ఆయన నిరంతరం నిన్ను కాపాడుకోవాలా లేదా? ఆయన ఆదమరిచాడు అనుకోండి, నీ పాదమును తొట్రిల్లనియ్యకుండా కాపాడేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఆయన నిరంతరం తన బిడ్డల ఎడల దృష్టిని కలిగి ఉన్నాడు, వారి కొరకు ఆలోచిస్తున్నాడు. అందుచేత మనము తప్పింపబడుతున్నాం, ఆపదల నుండి తప్పింపబడుతున్నాం, వేదనల నుండి తప్పింపబడుతున్నాం. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఒక ఫ్యాక్టరీని నైట్ అంతా వాచ్ చేస్తూ ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఆ గేటు దగ్గర కాపలా కాయమని కొంతమంది సెక్యూరిటీని నియమించుకున్నారనుకోండి, వారు రాత్రంతా గుర్రు పెట్టి నిద్రపోతే ఉపయోగం ఉంటుందా? వారు పహారా కాయాలి. వారు కునుకక నిద్రపోక ఆ నైట్ అవుట్ చేస్తూ ఆ నైట్ షిఫ్ట్లో ఆ డ్యూటీలో వారు రక్షణ కల్పించాలి. దేవుడు తన బిడ్డలను, తన ప్రజలను కాపాడుతున్నాడు. నీ పాదము ఆయన తొట్రిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కనుక ఆయన కునుకడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇది ఒక బాధ్యతగా మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఒక భారముగా మనకు కనిపిస్తుంది చూడండి. అంటే ఆయన సర్వాధికారి కనుక అధికారము అనగానే ఏదో నేను సుఖాన్ని అనుభవించటానికో లేకపోతే నియమాలను ఉల్లంఘించుకోవటానికి అడ్డు పెట్టుకోవడానికో అని కాదు. కానీ అధికారము అనగానే అది ఒక బాధ్యత, అది ఒక భారము అని దేవుడు చెబుతున్నాడు. మానవాళికి జ్ఞానమును తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను సర్వాధికారిని కనుక మిమ్మల్ని కాపాడుతున్నాను. ఎలా కాపాడుతున్నానంటే కునుకక కాపాడుతున్నాను, కునుకక కాపాడుతున్నాడు. క్రింది మాటలు కూడా చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అనేక పర్యాయములు ఈ వాక్య భాగాన్ని మీరు చదివి ఉండాలి. కానీ విషయాన్ని గ్రహించారా? దేవుడు కునుకక నిద్రపోక కాపాడుతున్నాను అని వ్రాయించాడు అంటే ఆయన సర్వాధికారి కనుక ఒక బాధ్యతను ఆయన తీసుకున్నాడు, ఒక భారమును ఆయన కలిగి ఉన్నాడు అని ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించారా? ప్రియులారా, ఇది ప్రపంచమంతా తెలుసుకొనవలసినటువంటి గొప్ప నిర్వచనం. అధికారం అనగానే దుర్వినియోగం చేసుకోవడానికి కాదు. చాలామంది అధికారులు ఏం చేస్తుంటారండి, తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వార్తల్లోనికి ఎక్కుతూ ఉంటారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని. దొరికిన వారు కొందరు, దొరకని దొంగలు అనేక మంది. కేవలం వారిని గూర్చి మాత్రమే కాదు, సంఘములలో కూడా, క్రైస్తవ సంఘములలో కూడా అధికారమును చేపట్టిన వారిలో అనేకులు ఈ విషయమును గ్రహించక తాము అధికారమును పొందినది స్వార్థ ప్రయోజనాల కొరకేమో అనుకుంటున్నారు. నిజానికి పరిశుద్ధ గ్రంథమును బట్టి సత్యపూరితముగా మనం ఆలోచన చేయగలిగితే అధికారము అనగానే అది ఒక బాధ్యత, అది ఒక భారము. దేవుడు సర్వాధికారి. ఇదిగో ఆయన తన ప్రజలను కాపాడుతున్నాడు, కునుకక నిద్రపోక ఆయన తన ప్రజలను కాపాడుతున్నాడు. అధికారం అంటే బాధ్యత అని ఆయన ద్వారా మనకు అర్థమవుతుంది, ఆయనను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా సర్వాధికారిగా కనిపిస్తున్నాడు. భూమి మీద, భూమి క్రింద, పరలోకములో కూడా
ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడింది. అలాగని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ అధికారమును అడ్డు పెట్టుకొని స్వార్థ ప్రయోజనాన్ని ఏమైనా చూసుకున్నాడా? తన ప్రాణమును అర్పించి బాధ్యతగా తన సహోదరులను అనగా మనలందరినీ కూడా ఆయన కాపాడాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పాపులను రక్షించటానికి రక్తం కార్చాడు. తన జీవితాన్ని అర్పణ చేశాడు. అంటే అది ఒక బాధ్యత, అది ఒక భారం. దేవుడు నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు అంటే, దేవుని కుమారునిగా ఇదిగో సర్వాధికారాన్ని నేను కూడా కలిగి ఉన్నాను అంటే అది ఒక బాధ్యత అని ఆయన గుర్తెరగాడు గనుకనే తన జీవితాన్ని మన కొరకు ఆయన సమర్పించాడు. శరీరధారిగా వచ్చినటువంటి ఆయన మన కొరకు ప్రాణమును అర్పించుటలో ఉన్నటువంటి రహస్యం ఇదే. దేవుడు అనేక పర్యాయములు ఈ విషయాన్ని మనకు చెప్పాలనుకుంటున్నాడండి. అధికారాన్ని మీరు కలిగి ఉన్నారంటే, అధికారాన్ని మీరు కోరుకుంటున్నారంటే, ఇదిగో మొట్టమొదట అధికారం అంటే ఏంటో తెలుసుకోండి. అధికారం అంటే ఏంటో తెలుసుకోండి. అధికారం అనగానే ఏదో నేను ఇక నుంచి లాభం సంపాదించుకోవటానికి ఇది ఒక మార్గం అని మీరు అనుకోవద్దు. నియమాలను ఉల్లంఘించటానికి, ధర్మాన్ని అతిక్రమించటానికి ఇదొక సాధనం అని మీరు అనుకోవద్దు. అది తప్పు. అది అధికార దుర్వినియోగం అవుతుంది. అధికారం అనగానే అది ఒక బాధ్యత, సుఖభోగములు అనుభవించటానికి అది ఒక సాధనం కానే కాదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకానొక వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, ఎలియాకీము అనేటువంటి ఒక దైవజనుడికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఎలియాకీము అనేటువంటి ఒక దైవజనునికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని ఇచ్చేటప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలేంటో తెలుసా? అధికారం అంటే ఒక బాధ్యత, అధికారం అంటే ఒక భారం అని దేవుడు పలికిస్తున్నాడు. చూడండి, ఆ మాటలను చూస్తే చదివితే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎల్యాకీము అనేటువంటి దైవజనుడికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. దావీదు యొక్క ఇంటి తాళపు అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని గురించి దేవుడు పలికించిన మాట ఏంటో జాగ్రత్తగా మీరు గమనించండి. ఏమంటున్నాడు దేవుడు? నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఏమండి, అధికారాన్ని స్వీకరించేటప్పుడు ఎవరైనా నా భుజముల మీద భారాన్ని స్వీకరిస్తున్నాను అని అనుకుంటారండి? అధికారాన్ని తీసుకుంటున్నప్పుడు హాయిగా ఆనందిస్తారు, స్వీట్లు పంచుతారు, ఇదిగో నేను ఒక గొప్ప అధికారిని అని అందరితో చెప్పుకుంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటన్నమాట? ఈ అధికారంలో నేను ఉన్నానంటే నేను ఆడిందాట పాడింది పాట, నేను ఏదైనా చేయొచ్చు, ఏ నియమాన్నైనా సరే నేను అతిక్రమించుకోవచ్చు అని చాలామంది అనుకోరా చెప్పండి? అసలు అధికారాన్ని కోరుకునే ముందు అందరికీ ఉండేటువంటి ఆలోచన అది కాదా చెప్పండి? నేను ఒక గొప్ప ఆఫీసర్ని అయిపోతే ఇదిగో నేను ఈ రూల్స్ అన్నీ అతిక్రమించేయచ్చు, నేను వీటన్నింటినీ స్వాధీనం చేసేసుకోవచ్చు, వీటన్నింటినీ నేను పోగేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుందా ఉండదా చెప్పండి? అంతే తప్ప అధికారం అంటే భారం రా నాయనా, అధికారాన్ని పొందానంటే నేను ఇంత బాధ్యతగా ప్రవర్తించాలి, నా భుజముల మీద అది ఒక భారంగా ఉండబోతుంది అని ఎవరైనా అనుకుంటారండి? ఒకవేళ అలా అనుకుంటే నిజంగా ఈ పాఠమే కనుక ప్రపంచంలోని ప్రజలందరికీ అర్థమైతే అధికారం కోసం అంత వెంపర్లాడతారా చెప్పండి? అధికారం కోసం అంత ప్రాకులాడతారండి? నాకు ఓటేసేయండి, నాకు ఓటేసేయండి, నన్ను గెలిపించేయండి, ఎందుకంటే ఒక 5 ఏండ్ల పాటు మీకు నేను ఒక దాసునిగా సేవ చేసేస్తాను అని ఎవరైనా ముందుకొస్తారండి? మాటల వరకు అయితే అలా అన్నా కానీ వారి మైండ్ అంతా దేనితో నిండిపోయింది? మీరు నాకు ఓటేస్తే నేను రేపొద్దున్న అధికారిని అయితే, అంటే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో నేను ఆ అధికారాన్ని గనక చేపడితే, ఆ తర్వాత నేను ఒక మినిస్టర్ని అయితే ఇష్టానుసారంగా నేను సంపాదించుకోవచ్చు, నా అధికారాన్ని నేను పూర్తిగా దుర్వినియోగం చేసుకోవచ్చు, నన్ను అడిగేవాడు ఎవడు ఉండడు అని వారు అనుకుంటున్నారు. కనుకనే ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికి, ఒక ఎంపీ టికెట్ తీసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అని న్యూస్ కథనాలలో మనకు వినిపిస్తోందంటే
దీనిని బట్టి మీరు ఆలోచన చేయండి. అలాగే ప్రచారానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారంటే దీనిని బట్టి మీరు ఆలోచన చేయండి. ఒక భారాన్ని పొందడానికి ఏమైనా వారు ఆలోచిస్తున్నారా? లేదండి. అనేక మంది మీద భారాన్ని మోపి వీరు మాత్రం దర్జాగా పల్లకి ఎక్కడానికి మాత్రమే ఎదురు చూస్తున్నారు. కనుక ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అధికార దుర్వినియోగమే చేస్తున్నారు. అలాగే సంఘములలో ఉన్నవారు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పేరుకైతే సేవకుడుగా పిలువబడుతున్నాడు, కానీ అతడు సేవకుడుగా కనిపించలేకపోతున్నాడు. అతడు అందరి దగ్గర సేవలు అందుకునేవాడుగా మాత్రమే కనిపిస్తున్నాడు. సేవకుడు అంటే అందరికీ సేవ చేసేవాడా లేక సేవలు అందుకునేవాడా? ఆ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేశారండి. సేవకుడు అనగానే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సేవకుడు అంటే సేవలు అందుకునేవాడా సేవ చేసేవాడా? నిజానికైతే సేవ చేసేవాడిని సేవకుడు అంటారు. కానీ ఈరోజు సేవకుడు అనగానే సేవలు అందుకునేవాడేమో అనిపిస్తున్నట్టుగా ఈ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. అసలు దేవుని జ్ఞానానికి ఎక్కడైనా విలువ ఉందా సమాజంలో? ఎవరికైనా అర్థమయ్యాయి ఈ మాటలు? దేవుడు అంటున్నాడు, ఎల్యాకీము, ఇదిగో నీ భుజముల మీద ఈ భారాన్ని ఉంచుతాను. ఈ భారం ఏమిటో తెలుసా? అధికారమే. ఏ అధికారం అది? దావీదు ఇంటి తాలపు అధికారము. ఆ అధికారమును దేవుడు భారం అంటున్నాడు. దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అది అధికారమో కాదో చూడండి, క్రింది మాటల్లో మీకు అర్థమవుతుంది. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. అది గొప్ప అధికారం, కానీ అది ఒక భారమే. ఈరోజు అటువంటి అధికారాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువును బట్టి అతిశయిస్తున్నాను. ఒక గొప్ప అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, కానీ ఈ అధికారాన్ని దుర్వినియోగపరుచుకోవాలని ఏనాడు కూడా నేను ఆలోచన చేయలేదు. అది దేవుని మహాకృప. అధికారం అంటే ఒక బాధ్యత, అధికారం అంటే ఒక భారము. అనేకులకు సేవ చేయాలి, అనేకులను దేవుని మార్గములో నడిపించాలి, అనేకులను నాతో పాటు నిత్యత్వానికి తీసుకుని వెళ్ళాలి. దేవుని జత పనివానిగా నేను ఉండాలి, నేను చేసిన పని అగ్నిలో నిలబడాలి అనేటువంటి ఏకైక ఆకాంక్ష నాలో ఉందండి. అందుచేత అధికారం అనగానే నేనేదో అందలం ఎక్కడానికని ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అధికారం అనగానే ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడానికే అని ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అధికారం అనగానే ఇదిగో నియమాలను అతిక్రమించడానికే, మిగిలిన వారికి అన్ని నియమాలు ఉంటాయి కానీ నాకు నియమాలు ఉండవు అనేటువంటి ప్రవర్తన నాలో ఎప్పుడూ కానరాదు. ఎందుకంటే అధికారమునకు నిర్వచనాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అధికారం అంటే ఏంటో తెలుసా నాయనా? అధికారం అంటే ఇదిగో నా దగ్గర చూడు, నేను కునుకక నిద్రపోక ప్రజలను కాపాడుతున్నాను, ప్రజలకు బ్రతుకునిస్తున్నాను. అధికారం అంటే ఒక భారమే కదా, అధికారం అంటే ఒక బాధ్యతే కదా అన్నాడు దేవుడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటల ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇదిగో దావీదు ఇంటి తాలపు అధికార భారమును ఎల్యాకీము మీద ఉంచాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అతని భుజము మీద ఉంచాను, ఎందుకంటే అది భారం, అతని భుజం మీద ఉంచాను అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. కనుక ప్రియులారా, ఈ పాఠం ప్రపంచానికి ఎంత అవసరమో మీరు ఆలోచన చేయండి. అలాగే సంఘానికి కూడా ఎంత అవసరమో మీరు ఆలోచన చేయండి. నిజంగా దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ఈ మాటల సారాంశాన్ని ప్రపంచం తీసుకోగలిగితే బాగుపడతారు కదండి. వారి బ్రతుకులు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, వారు సత్య మార్గంలోనికి వచ్చేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. కానీ ప్రజలు వీటిని స్వీకరించడానికి సిద్ధంగా అయితే లేరు. అన్యాయపు మార్గమును ఇష్టపడుతున్నారు, అసత్యాన్ని కోరుకుంటున్నారు. అయితే ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉన్నది కనుక, దేవుని మాటలను ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత ఉన్నది కనుక ఈ మాటలను నేను తెలియపరుస్తున్నాను. విన్నవారు రక్షింపబడతారు, వెనక త్రోసివేసిన వారు శిక్షకు లోనవుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము ముందుకు వెళుతూ ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుడైనటువంటి పేతురుకు కూడా ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చారు. అక్కడ కూడా వ్రాయబడినటువంటి సంగతులను మీరు చక్కగా ఆలోచన చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం నుండి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుడైనటువంటి పేతురుకు కూడా గొప్ప అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారం ఎంత గొప్పదో ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఈ మాటలలో మీరు చూడండి. నీవు పేతురువు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు సంఘం దగ్గరకు వచ్చేద్దాం. అన్యజనులు, దేవుని నెరుగని వారు ఎలాగూ దేవుని మాటలను వినరు గనక, ప్రపంచం అజ్ఞానంలో తగలబడిపోతుంది కనుక వారిని విడిచి ఇప్పుడు సంఘం దగ్గరకు మనం రాగలిగితే, ఇదిగో సంఘం దగ్గర కూడా దేవుడు అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారములు ఈ సంఘము ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే సంఘములోనికి ప్రవేశించేవారు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. సంఘము ద్వారా ప్రపంచానికి దేవుని జ్ఞానము వెదజల్లబడాలి. ఈ గొప్ప అధికారాన్ని పేతురు, ఇదిగో నీతో ప్రారంభిస్తున్నాను, నీ చేతికిస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత మాటలు చూడండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇదిగో సంఘము ద్వారా ప్రకటింపబడినటువంటి దేవుని యొక్క వాక్యమును మనుషులు వినాలి, సంఘములో చేర్చబడాలి, సంఘముగా మీరు రావాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇదిగో ఈ తాళపు చెవులను మీరు కలిగి ఉండాలి, ఈ జ్ఞానమును మీరు గ్రహించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఒక గొప్ప అధికారాన్ని పేతురుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేశారు. నీవు భూలోకమందు దేని బంధించాలనుకుంటున్నావు అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది. అంటే పరలోకము నుండే కదా అధికారం ఏదైనా భూమి మీదకి రావాలి. కనుక నువ్వు భూమి మీద బంధించావంటే అక్కడ నుండి ఆర్డర్స్ వచ్చేస్తాయన్నమాట. అలాగే నువ్వు భూమి మీద ఏదైనా విప్పావు అంటే అంటే దానికి అర్థం ఏంటి? ఈ భూమి మీద నీవు దేనినైనా దేవుని వాక్యము కొరకు కోరుకున్నావు అంటే దాని తాలూకు ఆర్డర్స్ అన్నీ కూడా పరలోకంలో నుండి వచ్చేస్తాయి. నీవు భూమి మీద దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద నీవు దేనిని విడుదల చేస్తావో పరలోకమందు కూడా అది విడుదల చేయబడుతుంది. అంత గొప్ప అధికారాన్ని పేతురు నీకు ఇస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఈ అధికారాన్ని పొందినటువంటి పేతురు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఇక నేను స్వైర విహారం చేయొచ్చు, ఈ అధికారాన్ని చేతపట్టుకుని బాగా ఆస్తులు సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడా? శృంగారమును దేవాలయము దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక మనుషుడు అక్కడ పడి ఉండగా పేతురు యోహానులు అతన్ని సమీపించినప్పుడు వీరి దగ్గర ఏమైనా వెండి కానీ బంగారం కానీ దొరుకుతుందేమోనని ఆ పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తి వీరిని తేరిచూచి కనిపెడుతున్నప్పుడు పేతురు యోహానులు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నదానినే నీకు ఇస్తున్నాము, అదే యేసుక్రీస్తు ప్రభువు నామమున స్వస్థత అన్నారు. నీవు లేచి నిలువబడి నడువు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నామమున నీవు లేచి నడువుము అని ప్రకటించారు. వాడికి కాళ్ళనిచ్చారు, నడకనిచ్చారు. మీకు అర్థమవుతుందా? ఎంతో గొప్ప అధికారాన్ని వారు కలిగి ఉన్నారు. కానీ ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు ధనాన్ని సంపాదించుకోలేదండి, నియమాలను ఉల్లంఘించాలి అనుకోలేదండి. అది ఒక భారముగా, అది ఒక బాధ్యతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. అపోస్తలుల యొక్క జీవితాలను మనం చూస్తే ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో వేదనలు అనుభవించారు. వారు మరణము వరకు కూడా ఏమాత్రము లోక సంబంధమైన సుఖములో వారు ఆనందించినట్టుగా కనిపించడం లేదు. ఎందుకని? ఏమంటే దేవుని పిల్లలైతే వారికి కొదివేంటండి? దేవుని పిల్లలైతే వారికి కొదివేంటండి? విస్తారమైనటువంటి ఆస్తి ఉంటుంది, వారు అడిగిందల్లా దేవుడిచ్చేస్తాడు, కోరిందల్లా దేవుడిచ్చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? అధికారం అంటే బాధ్యత అని మీకు అర్థమైతే మీరు అలా అనుకోరు.
అధికారం అనగానే దుర్వినియోగం చేసుకోవడానికే అని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటున్నారు కనుకే దేవుని పిల్లలంటే వారి కొద్దివేంటండి, బోల్డ్ ఉంటుంది వారి దగ్గర అని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి మిగిలిన వారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారేమో. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు నిజానికి అలా ప్రవర్తిస్తున్నారేమో, వారికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారేమో. కానీ నిజంగా అధికారం అంటే అర్థాన్ని తెలుసుకోగలిగితే, దేవుని దగ్గర నుండి ప్రారంభించి ఆ అర్థాన్ని కనుక చక్కగా తెలుసుకోగలిగితే, అధికారం అంటే బాధ్యత, అధికారం అంటే భారం, అధికారం అంటే భోగం కాదు, అధికారం అంటే భోగభాగ్యాలు కాదు, అధికారం అంటే ఒక బాధ్యత. ఇది ప్రపంచం నేర్చుకుంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది. సంఘం దగ్గర కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సంఘము పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది. లేదంటే వారు క్రీస్తు సంఘముగా అసలు పిలువబడడానికి కూడా అనర్హులుగా మారిపోతారు. దేవుని కొరకు బ్రతికేవారు కొందరైనా దేవుని యొక్క లెక్కలలో ఉంటారు. వారు కొద్దిగా ఉండొచ్చు, వేళ్లతో లెక్క పట్టేటువంటి స్థాయిలో వారు ఉండొచ్చు, ఉండకపోరు. దేవుని కొరకు న్యాయముగా, నిజాయితీగా, నమ్మకముగా బ్రతికేవారు ప్రపంచంలో కొందరైనా ఉండకపోరు. ఇదిగో ఈ జ్ఞానమును అనుసరించి నడుచుకుంటున్నవారు కొందరైనా ఉండకపోరు. కానీ సింహభాగం ఇలా ఉండటం లేదు. అధికారం అనగానే అది నాకు భలే అందింది, ఇప్పుడు నేను ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని విస్తారంగా సంపాదించుకోవాలి, విస్తారంగా సుఖించాలి, నా బ్రతుకు కాలం అంతా కూడా నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ఉంటున్నారు కనుక నిజంగా వారు అధికారాన్ని పొందినా కానీ దాని యొక్క పరమార్థాన్ని ఎరుగని వారై దేవునికి దూరంగా వారు బ్రతుకుతున్నారండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అధికారం అంటే బాధ్యత, అధికారం అంటే ఒక గొప్ప భారం. పేతురు గారి దగ్గర ఈ విషయాన్ని తెలియజేసినటువంటి ప్రభువు ఈ యొక్క సంగతి పేతురు దగ్గర మాత్రమే ఆగిపోయేది కాదు. ఇదిగో మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభువు వారు కోరుకుంటున్నారు. ఆ సంగతిని మనము తరువాతి వాక్య భాగంలో గమనించవచ్చు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చూడండి. ఇప్పుడు కేవలం పేతురు గారిని గూర్చి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం లేదు, మనందరిని గూర్చి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని గూర్చి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ మాటలను ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఒక అధికారం. ఈ అధికారం కేవలం పేతురుకు మాత్రం ఇవ్వలేదు. పేతురు తరువాత ఇదిగో పేతురు వలె ప్రవర్తిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభువు అనుగ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వరక్షకునిగా అంగీకరించి మీరు దేవుని రాజ్యంలో చేర్చబడితే ఇదిగో మీకు కూడా ఆ గొప్ప అధికారాన్ని ప్రభువు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ అధికారమునకు ఉన్నటువంటి నిర్వచనం మీకు అర్థమైందా? నిజంగా ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకున్న తర్వాత అధికారాన్ని పొందడానికి కూడా మీరు భయపడుతున్నారా? అది ఒక భారం అనేసరికి కొంతమంది భయపడతారు. ఎందుకంటే భయం, దేవుడు అనుగ్రహించిన భారమును మోయడానికే కదా మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను స్వీకరించి దానిని తూచా తప్పకుండా నెరవేర్చడానికే కదా మనం నియమింపబడ్డాం. ఈ కొద్ది బ్రతుకు కాలంలో ఈ చిన్ని కష్టాన్ని మనం అనుభవించకపోతే పరలోకాన్ని నిత్య స్వాస్థ్యముగా మనం ఎలా పొందగలం చెప్పండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను, మీ మీద నా కాడి మీరు మోపుకోండి. ఇదిగో నా కాడిని మీ మీద మోపుతాను, మీరు ఈ కాడిని మోయండి. నా కాడి సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, ఇది పెద్ద భారమేం కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు కదా. నేను సాత్వికుడును, దేన మనస్సు కలిగిన వాడును గనక ఇదిగో నా కాడిని మీ మీద ఎత్తుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు కదా. కనుక అధికారం అంటే ఒక భారము, ఒక బాధ్యత అని మనకు అర్థమైనప్పుడు ఆ భారమును మనము ఎంతో ఇష్టముగా స్వీకరించి చివరి వరకు కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి అధికార భారమును సక్రమంగా సజావుగా మనము కొనసాగించుకోగలిగితే మనలో నిబద్ధతను, మనలో నిజాయితీని చూచినటువంటి పరలోకమందున తండ్రి ఇదిగో నా దగ్గర ఈ విషయాన్ని నేర్చుకున్నటువంటి నా బిడ్డ గొప్పగా బ్రతుకుతున్నాడని చెప్పి
మనకు రావలసినటువంటి బహుమానమును ఆయన తప్పకుండా మనకు దయచేస్తాడు. తప్పకుండా దయచేస్తాడు. కనుక నిత్యత్వంలో దేవుని యొద్ద నుండి గొప్పదైనటువంటి ఫలితమును మీరు పొందగోరితే ఇదిగో దేవుని వాక్యమునకు లోబడండి. దేవుని చిత్తానుసారముగా బ్రతకండి. దేవుడిచ్చిన అధికారము అనగానే అది ఒక బాధ్యత అని తెలుసుకోండి. అది ఒక భారమని గుర్తెరగండి. అంతే తప్ప భోగభాగ్యాల కొరకు కాదని మీరు ఈ పాఠమును బట్టి సవివరముగా నేర్చుకోండి. మీ బ్రతుకు విధానాన్ని, మీ ఆలోచన తీరును మీరు మార్చుకోండి. నిజంగా మీరు గొప్పవారుగా పరిగణింపబడతారు. దేవుని దృష్టికి ధన్యులవుతారు. లోకమును చూచి మీరు మరలు కొల్పబడవద్దు. ఇదిగో అందరిలాగా ప్రవర్తిస్తున్నారు కదా, నేను కూడా వారి కోవలోనికి వెళ్ళిపోదాం అని మీరు అనుకోవద్దు. దేవుడు కోరుకున్నట్టుగా మీరు నిలబడగలిగితే తప్పకుండా ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మీరు పొందగలుగుతారు. కనుక ప్రియులారా, అధికారము అనగానే అది ఒక బాధ్యత. అధికారము అనగానే దేవుడు మనకిచ్చినటువంటి భారము. ఆ భారమును ఇష్టపూర్వకముగా స్వీకరించిన వారమై చివరి వరకు నమ్మకముగా దానిని కొనసాగించుకుందాం. మంచి నిర్ణయాలతో ఇక మీదట దేవుని యొక్క వాక్యమును అనుసరించి మీరు అందరూ నాతో పాటు బ్రతుకుతారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన పరలోకపు తండ్రి, మీరు సర్వాధికారి నాయన. అధికారము అనగా దానిని ఎలా వినియోగించాలో మిమ్మును బట్టి మేము నేర్చుకుంటున్నాము. కొనుకక నిద్రపోక నిత్యము మమ్మను పర్యవేక్షిస్తూ ప్రతి ఆపద నుండి, కష్టము నుండి, ఇబ్బంది నుండి మమ్మను కాపాడుతూ మా కడుపు నింపుతూ తండ్రి అన్నవస్త్రములు కలిగిన వారముగా మమ్మను మీరు కృపాక్షేమములతో కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. అపవాది శోధనల నుండి, కీడు నుండి మమ్మను తప్పించుచున్నందుకు మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నాయన, ఈ సందర్భంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి అధికార భారమును గూర్చి మేము తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు మా మీద మోపినటువంటి సువార్త భారమును మేము చక్కగా నెరవేర్చుచు తండ్రి, ఆయన మాకు దయచేసినటువంటి అధికారమును దుర్వినియోగపరుచుకోకుండా, ఏ కొశానానైనా వాక్యమునకు విరోధముగా మేము ప్రవర్తించకుండా ఉన్నతమైనటువంటి ఆశయమును ఎల్లప్పుడూ హృదయములో భద్రపరుచుకుంటూ మీ ఇష్టాన్ని నెరవేర్చుచు వాక్య సంబంధమైన ప్రవర్తనతో నిత్య జీవార్థమైన ఫలమును మేము అందిపుచ్చుకోవటానికి ప్రభువు మాకు దయచేసినటువంటి అధికారమును ఒక గొప్ప బాధ్యతగా మేము నెరవేర్చుకుంటూ తుది శ్వాస విడిచేటంత వరకు నమ్మకముగా మీ కొరకు ఇదే త్రోవలో క్రీస్తు యేసు ప్రభువును వెంబడించగలిగే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని హృదయపూర్వకముగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.